ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. శ్రీధర్ రాజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం తమిళనాడు రాష్ట్రంలో కావేరి నదీ తీరాన గల పవిత్ర శైవ క్షేత్రమైన తిరువారూరు త్యాగరాజస్వామి ఆలయం చుట్టుపక్కల గల 7 శక్తివంతమైన స్వయంభవ శైవ క్షేత్రాలైన సప్త విధంగ స్థలాలను గురించి తెలుసుకుంటాము. భారతదేశంలో అనేక స్వయంభవ శివక్షేత్రాలున్నాయి. స్వయంభవ క్షేత్రాలలో శివలింగం యొక్క పైభాగము స్వయంభవ లింగము కాగా, క్రింద భాగమైన ఔడియారు మానవుల చేత ఉలితో తయారు చేయబడినది. వీటిని వేరు చేయవచ్చు. కానీ ఈ సప్త విధంగ స్థలాల్లో గల శివలింగాలు మొత్తం ఒకే రాయితో చేయబడినాయి. వీటిని వేరు చేయలేము. విధంగం అనే పదానికి ఉలితో చెక్కబడినది లేదా చేతితో చేయబడినది అని అర్థము. ఈ సప్త విధంగ ఆలయాల్లోని ప్రత్యేక లింగము పూర్తిగా మరకతముతో సృష్టించబడి ఉన్నది. ఈ ఆలయాలలో శివుడు త్యాగరాజస్వామిగా పిలువబడుతూ సోమస్కంద రూపంలో దర్శనమిస్తున్నారు. సాధారణముగా శివాలయాలలో నందిని శివలింగం ముందు భాగాన కూర్చున్న భంగిమలో చూస్తాము. కానీ ఈ సప్త విధంగ స్థలాల్లో త్యాగరాజస్వామి ముందు నంది నిలబడి ఉన్న భంగిమలో చూస్తాము. ఈ సప్త మరకత లింగాలు సృష్టించబడిన విధానాన్ని గురించి హిందూ పురాణాల్లో పేర్కొనబడి ఉన్నది. ఒక పర్యాయము శివపార్వతులు కైలాసములోని ఉద్యానవనంలో విశ్రాంతి తీసుకుంటుండగా ఒక మగ కోతి పార్వతీమాత పైన విల్వ ఆకులను చెట్లపై నుండి విసురుతూ ఉండడంతో చికాకు పడిన పార్వతీమాత శపించబోగా శివుడు జోక్యం చేసుకొని ఆపారు. ఆ రోజు శివరాత్రి అని, ఆ కోతి విల్వ ఆకులతో తమను పూజించినదని శివుడు పార్వతికి తెలియపరిచారు. దానితో పార్వతీమాత యొక్క కోపము చల్లారినది. కాని ఆమె కోపము ఒక శాపముగా, ఆమె చల్లని చూపు ఒక వరంగా మారింది. ఆ మగ కోతి తరువాత జన్మలో కోతి ముఖము, మానవ శరీరము కలిగిన ముచుకుంద చక్రవర్తిగా జన్మించి మహాపరాక్రమంతుడుగా శివభక్తుడుగా చోళరాజ్యాన్ని పరిపాలించారు. వాలనని రాక్షసుడు స్వర్గంపై దాడి చేయగా ఇంద్రుడు ముచుకుంద చక్రవర్తి సహాయముతో ఆ రాక్షసుని ఓడించాడు. ఇంద్రుని యొక్క పూజా మందిరములో గల మహావిష్ణువు బ్రహ్మకు, బ్రహ్మ ఇంద్రుడికి ప్రసాదించిన అత్యంత పవిత్రమైన శక్తివంతమైన మరకత లింగాన్ని తిరువారూరు ఆలయంలో ఉంచమని ఒక అదృశ్య స్వరము ముచుకుంద చక్రవర్తిని కోరింది. ఇంద్రుడు తనకు సహాయము చేసిన ముచుకుంద చక్రవర్తిని ఏమి కావాలని అడగగా, ముచుకుంద చక్రవర్తి ఇంద్రుడి పూజా గదిలోని మరకత లింగము కావాలని అడిగారు. ముచుకుంద చక్రవర్తికి ఆ శక్తివంతమైన మరకత లింగం ఇవ్వడానికి ఇంద్రుడు ఇష్టపడకుండా విశ్వకర్మ సహకారముతో అటువంటి మరకత లింగాలను 6 చేయించి ముచుకుంద చక్రవర్తి ముందు ఉంచి అసలైనది కనుక్కొని తీసుకెళ్లమన్నారు. మహాశివుని యొక్క అనుగ్రహముతో రాజు అసలైన మరకత లింగాన్ని కనుక్కోవడంతో ఇంద్రుడు మిగిలిన 6 లింగాలను కూడా రాజుకు అప్పగించారు. ముచుకుంద చక్రవర్తి అసలైన లింగాన్ని తిరువారూరు త్యాగరాజస్వామి ఆలయంలో ఉంచి మిగిలిన లింగాలను తిరువారూరు చుట్టుపక్కల గల తిరుక్కువలై, తిరువైమూరు, తిరుకరవాసల్, వేదారణ్యం, తిరునల్లారు మరియు నాగపట్టణంలోని ప్రాచీన శివాలయాలలో ఉంచారు. ఈ 7 ప్రదేశాలను త్యాగరాజస్వామి యొక్క సప్త విధంగ స్థలాలను పేర్కొంటారు. ఈ 7 ప్రదేశాలలో గల మరకత లింగాలు ఒకే రూపంలో ఉన్నప్పటికీ కొన్ని తేడాలను కలిగి ఉంటాయి. వీటిని ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఉత్సవాల సమయంలో ఈ ఆలయాలలోని త్యాగరాజస్వామి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్నప్పుడు ఆ పల్లకీలు మోసే బోయేలు చేసే నృత్యము ఒక్కో ఆలయంలో ఒక్కో రకముగా ఉంటుంది. ఆ నృత్య భంగిమలలో వారి యొక్క శరీర కదలికల ఆధారముగా ఒక్కో పేరు పెట్టడం జరిగినది. ఈ 7 ఆలయాలలో ప్రతిరోజు ఉదయం సాయంత్రము ఈ మరకత లింగాలకు అభిషేకం చేస్తారు. అభిషేకం తర్వాత వాటిని ప్రత్యేక పెట్టెలో భద్రపరుస్తారు. ఈ 7 ఆలయాల ప్రత్యేకతలను వరుసగా పరిశీలిస్తే తిరువారూరు త్యాగరాజస్వామి ఆలయంలోని మరకత లింగం మిగతా వాటికన్నా శక్తివంతమైనది.
ప్రతిరోజు సాయంత్రము జరిగే సాయిరక్ష పూజ అభిషేకములో స్వయముగా ఇంద్రుడు దేవతలందరితో కలిసి పాల్గొంటారని ప్రాచీన కాలం నుంచి భక్తులు నమ్ముతున్నారు. ఈ ఆలయంలోని మరకత లింగాన్ని వీధి విడంగరని పిలుస్తారు. ఈ ఆలయ నృత్య భంగిమ అజబా నటనం. ఈ నృత్యములో శ్వాసను నియంత్రిస్తూ నిశ్శబ్దంగా చేస్తారు. ఇది సిద్ధ యోగులకు సుపరిచితమైన భంగిమ. తిరునల్లారులోని మరకత లింగం మిగతా వాటికన్నా పెద్దది. ఈ మరకత లింగాన్ని నాగ విదంగర్ అంటారు. ఇక్కడ నృత్య భంగిమను ఉన్మత్త నటనం అంటే మత్తులో ఉన్న వ్యక్తి చేసే నృత్య భంగిమగా పేర్కొంటారు. నాగపట్టణములోని కాయారోహణ్ స్వామి ఆలయములో గల మరకత లింగాన్ని సుందర విదంగర్ అని పిలుస్తారు. ఇక్కడ నృత్య భంగిమని విలతి నటనము అంటే సముద్రపు అలల వలె చేసే నృత్యమని పిలుస్తారు. వేదారణ్యములోని వేదారణ్యేశ్వర స్వామి ఆలయములోని మరకత లింగాన్ని భువన విదంగర్ అంటారు. ఇక్కడ నృత్య భంగిమను హంసప్త నటనం అంటే హంస నడకను పోలిన నృత్యమని పిలుస్తారు. తిరువైమూరు వైమూర్నాథర ఆలయంలోని మరకత లింగాన్ని నీల విదంగర్ అని అంటారు. ఇక్కడ నృత్య భంగిమను కమల నటనం అంటే చిరుగాలి కదిలే కమలం యొక్క నృత్యం అని పిలుస్తారు. తిరుక్కువలై బ్రహ్మపురీశ్వర ఆలయంలోని మరకత లింగాన్ని అవని విదంగర్ అంటారు. ఇక్కడ నృత్య భంగిమ బృంగ నటనం అంటే పువ్వుపై ఎగిరే తేనెటీగల నృత్యమని అర్థము. తిరుక్కరవాసల్ కన్నయ్యరనాథర్ ఆలయంలోని మరకత లింగాన్ని ఆది విదంగర్ అంటారు. ఇక్కడ నృత్య భంగిమ కుకుట నటనం అంటే కోడిలా తలను ఊపుతూ నాట్యం చేయడం అని అర్థము. ఈ సప్త విధంగ స్థలాల్లో మరకత లింగానికి అభిషేకము రోజు 2 పర్యాయాలు జరుగుతుంది. అది ఉదయం 8 గంటలకు మరియు సాయంత్రం 7 గంటలకు. త్యాగరాజస్వామి యొక్క మందిరములో త్యాగరాజస్వామి యొక్క విగ్రహం ముందర ఈ మరకత లింగానికి జరిగే అభిషేకాన్ని చూడడానికి ప్రతిరోజు వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. నేను దర్శించిన ఈ సప్త విధంగ స్థలాల యొక్క వీడియోలు మన ఛానల్లో డీటెయిల్గా వివరిస్తూ అప్లోడ్ చేసి ఉన్నాను. మళ్ళీ మీకోసము ఒకే వీడియో రూపంలో ఈ వీడియోను ఉంచుతున్నాను. ఆ వీడియోస్ కన్నా కొంచెం చిన్నవిగా, కొంచెం కంటెంట్ తక్కువగా ఉంటుంది. ఈ ఆలయాలను మీరు ప్రత్యక్షంగా చూడాలనుకుంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ముగించాలి, ఎక్కడెక్కడ స్టే చేయడానికి అవకాశం ఉంటుంది, ఆ ఆలయాల సమీపంలో ఇంకేమన్నా చూడదగిన పాడలపెట్ల శైవక్షేత్రాలు గాని దివ్యదేశాలు గాని ఉంటే ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. ఈ సప్త విధంగ స్థలాలకు కేంద్ర స్థానమైన తిరువారూరు త్యాగరాజస్వామి ఆలయం నుంచి ప్రారంభిద్దాము. ఒకప్పుడు నేను 108 వైష్ణవ దివ్యదేశాల యాత్రలో భాగంగా రెంటెడ్ బైక్లో మైలాడదురై నుంచి నాగపట్టణం వరకు మార్గమధ్యంలోని దివ్యదేశాలను చూసుకుంటూ వెళ్తున్నప్పుడు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ తిరువారూరు గుండా వెళుతూ ఆలయ కోనేరును, ఆలయ రాజగోపురాన్ని చూసి ఆశ్చర్యపోయాను. ఇంత పెద్ద ఆలయం ఏ ఆలయమా అని బోర్డును చూస్తే తిరువారూరు త్యాగరాజస్వామి అని రాసి ఉంది. తిరువారూరు అనే పేరు ఎప్పుడో ఎక్కడో విన్నట్టు అనిపించింది. వెళ్ళి చూద్దామని అనిపించిన సమయం సరిపోదని నైట్ రిటర్న్ లో చూద్దామని ఆలయాన్ని బయట నుంచి చూస్తూ నాగపట్టణం వెళ్ళిపోయాను. అదే రోజు నైట్ రిటర్న్ వస్తున్నప్పుడు పెద్ద వర్షం పడుతుండటంతో తిరువారూరులో ఆగకుండా మైలాడదురై వచ్చేశాను. 276 పాడలపెట్ట శైవక్షేత్రాల యాత్రను ప్రారంభించాక ఇప్పటికి 5 పర్యాయాలు తిరువారూరుకు వచ్చాను. 3 సార్లు ఇక్కడే స్టే చేసి ఈ ప్రాంతానికి సమీపంలోని శైవక్షేత్రాలను దర్శించుకోవడమే కాకుండా ఈ ఆలయంలో జరిగే అన్ని రకాల పూజలను, అభిషేకాలను తనివితీరా దర్శించుకున్నాను. తిరువారూరు త్యాగరాజస్వామి ఆలయ పశ్చిమ రాజగోపురం ఎదురుగా అతి విశాలమైన కమలాలయ తీర్థము కలదు. ఈ కోనేరు సుమారు 25 ఎకరాలు కలిగి ఉన్నది. ఈ కోనేరుకు మధ్యలో నాగనాథస్వామి ఆలయం కలదు.
ఈ ఆలయము ప్రదోష రోజులలో సాయంత్ర సమయాల్లో మాత్రమే ఓపెన్ చేస్తారు. చిన్న చిన్న బోట్స్ ద్వారా ఆలయం వద్దకు వెళ్లి దర్శించుకుంటారు. నేను ఒకసారి ఈ నాగనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాను. ఈ తిరువారూరు త్యాగరాజస్వామి ఆలయానికి పశ్చిమాన తూర్పున 2 ఎత్తైన రాజగోపురాలు కలవు. తూర్పు రాజగోపురం వైపు తిరువారూరు పట్టణం ఉండగా, పశ్చిమ రాజగోపురం వైపు విశాలమైన కమలాలయ తీర్థము కలదు. ఆలయ మధ్యాహ్న విరామ సమయంలో కూడా ఈ పశ్చిమ రాజగోపుర ప్రధాన ద్వారం తెరవబడి ఉంటుంది. భక్తులు ఈ ప్రాకారంలోని మండపాలలో ఆలయం తెరిచే వరకు విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ మందిరము కమలముని చిత్తరు యొక్క మందిరము. జ్యేష్ఠాదేవి యొక్క విగ్రహము. ఆనందీశ్వరర్ సన్నిధి. ఆరు పాడలపెట్ట శైవ క్షేత్రాలలో 205 మరియు 206 శివక్షేత్రాలు ఈ ఆలయంలో కలవు. ఈ ఆలయము ఒక దేవార వైపు స్థలము కూడా. ఈ ఆలయము 9 గోపురాలు, 80 విమానాలు, 13 మండపాలు, 15 తీర్థాలు కలిగిన పవిత్ర బావులు, 7 అతి ఎత్తైన ప్రాకారాలు, 100 కంటే ఎక్కువ సంఖ్యలో గల పుణ్యక్షేత్రాలు, 86 వినాయక విగ్రహాలు, 365 రోజులను సూచిస్తూ 365 శివలింగాలు కలిగి అత్యంత విశాలముగా ఉన్నది. ఈ ఆలయంలోని మహాశివుడిని వాల్మీకనాథరు మరియు పుత్రిధామ కొండాలని పిలుస్తున్నారు. ఈ ఆలయంలోని త్యాగరాజ స్వామికి అత్యధిక ప్రాధాన్యత కలదు. ఈ ఆలయంలోని పార్వతీమాతను అల్లియం కోరయ్య అమ్మవారు, నీలోత్పలంబల్ అమ్మవారు మరియు కమలాంబికయ్య అమ్మవారిని పిలుస్తున్నారు. తిరు జ్ఞాన సంబంధర్ నాయనారు, అప్పర్ నాయనారు, సుందరమూర్తి నాయనారు మరియు మాణిక్య వాసగర్ల యొక్క శ్లోకాలతో ఈ ఆలయము కీర్తించబడినది. తిరువారూరులో జన్మించడము, కాశీలో మరణించడము, చిదంబరాన్ని దర్శించడము మరియు అరుణాచలేశ్వరుని స్మరించడం వలన మోక్షం కలుగుతుందని హిందూ పురాణాల్లో పేర్కొనబడి ఉన్నది. ఈ ఆలయంలోని 100 పుణ్యక్షేత్రాలలో అనంతేశ్వర ఆలయము, నీలోతంబాల ఆలయము, అన్నామలైశ్వర ఆలయము, కమలాంబిక అమ్మవారి ఆలయాలు చాలా పెద్దవి. ఈ ఆలయంలోని త్యాగరాజస్వామి యొక్క పాదాలు సంవత్సరానికి 2 పర్యాయాలు మాత్రమే చూపిస్తారు. మిగిలిన రోజులలో పూలతో కప్పబడి ఉంటుంది. ఈ త్యాగరాజస్వామి మందిరానికి ముందు భాగాన గల లోహపు నంది విగ్రహము నిలబడి ఉన్న భంగిమలో ఉంటుంది.
ఈ మందిరము దక్షిణామూర్తికి నిర్మించబడిన ప్రత్యేక మందిరము. రాజగోపురం యొక్క ప్రవేశ ద్వారం వద్ద శ్రీ ఆంజనేయ స్వామి మందిరము కలదు. భక్తులు తాము పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందడానికి స్వామిని పూజిస్తున్నారు. ఇది ఆలయం యొక్క తూర్పు రాజగోపురము. ఈ రాజగోపురానికి ముందు భాగాన 1000 స్తంభాలు కలవు. అవి ప్రాచీన కాలంలో పండగ రోజులలో అధిక సంఖ్యలో వచ్చే భక్తులు గుడారాలు ఏర్పాటు చేసుకుని ఉండడానికి ఉపయోగించేవారు. ఇది వీధి విడంగర్ వినాయక మందిరము. ఇది రాజనారాయణ మండపము. ఈ తిరువారూరు పట్టణము కర్ణాటక సంగీత జ్ఞానులైన త్రిమూర్తులైన త్యాగరాజస్వామి, శ్యామశాస్త్రి మరియు ముత్తుస్వామి దీక్షితుల యొక్క జన్మస్థలము. దేవతల రాజు ఇంద్రుడు ముచుకుంద చక్రవర్తికి ఇచ్చిన అసలైన త్యాగరాజస్వామి విగ్రహము, మరకత లింగము ఈ ఆలయంలోనే కలవు. ఈ ఆలయములో త్యాగరాజస్వామి సన్నిధి ప్రధాన ద్వారం వద్ద ఈ స్థల పురాణ జ్ఞాపకార్థము ముచుకుంద చోళరాజు మరియు ఇంద్రుని యొక్క శిల్పాలు మలచబడి ఉన్నాయి. అరవై 63 మంది నాయనార్లలో కలర్సింగ నాయనారు మరియు దండి అడిగల్ నాయనార్లు ఈ తిరువారూరులోనే జన్మించారు. ఇది అనంతేశ్వరుడు మందిరము. ఆ ఎదురుగా కనపడేది నీలోత్పల అమ్మవారి యొక్క మందిరము. మహాశివుని యొక్క ఉత్సవ విగ్రహాన్ని రాత్రి సమయంలో ఆ మందిరంలోనే ఉంచుతారు. ఇది ప్రధాన ఆలయం యొక్క ధ్వజస్తంభము. త్యాగరాజస్వామి యొక్క మందిరము. అరవై 63 మంది నాయనార్ల యొక్క విగ్రహాలు. ప్రధాన ఆలయం యొక్క లోపల ప్రాకారం ఇది.
ప్రాకారములో చూసే కొద్దీ చూడాలనిపించే అద్భుతమైనటువంటి శిల్పకళ, అన్ని రకాల దేవతా విగ్రహాలు కలవు. పదోన్నతి మరియు అనుకూలమైన బదిలీల కోసము భక్తులు ఈ ఆలయంలోని రాహుకాల దుర్గను పూజిస్తున్నారు. శత్రువుల నుండి రక్షణ కోసము ఈ ఆలయంలోని సుబ్రహ్మణ్యం స్వామిని పూజిస్తారు. సద్గుణ సంతానం కోసం భక్తులు ఈ ఆలయంలోని నీలోత్పల అంబిక అమ్మవారిని పూజిస్తున్నారు. ఈ ఆలయంలోని రుణ విమోచన శివలింగము భక్తులను అప్పుల బాధ నుంచి మరియు రోగాల నుంచి విముక్తి చేస్తుందని భావిస్తున్నారు. వివాహము, సంతానము, విద్యలో మరియు పదవులలో ఉన్నతి కోసము, ఉద్యోగాల కోసము, వాణిజ్యం మరియు వృత్తిలో పురోగతుల కోసము ఈ ఆలయంలోని త్యాగరాజ స్వామిని పూజిస్తున్నారు. పూర్వజన్మ పాపాల నుంచి శుద్ధి కోసము వాల్మీకనాథుణ్ణి పూజిస్తారు. వర్షము కోసము, మంచి పంట దిగుబడి కోసము వీధి విధంగా వినాయకుడికి వెనుకన గల బ్రహ్మనందిని పూజిస్తున్నారు. ఆలయంలో ఏ మూలన చూసినా శివలింగాలే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది ఈ ఆలయంలోని ప్రధాన మందిరమైన వాల్మీకనాథుని యొక్క మందిరము. చూసే కొద్దీ చూడాలనిపించే ఎన్నో అద్భుతాలు ఈ ఆలయంలో కలవు. ఒక రోజంతా ఈ ఆలయంలో గడిపిన తనివి తీరదు. స్వామికి చేసే అన్ని రకాల పూజలు ప్రశాంతంగా, ఎటువంటి ఇబ్బంది తోపులాట్లు లేకుండా ఈ ఆలయంలో దర్శించి తరించవచ్చు. ఇది కమలాంబిక అమ్మవారి యొక్క మందిరము. త్యాగరాజస్వామి కొలువై ఉన్న ఈ తిరువారూరు పట్టణానికి తమిళనాడులోని అన్ని ప్రధాన నగరాల నుంచి బస్సు, రైలు సౌకర్యాలు కలవు. తిరుపతి నుంచి మన్నారుగుడికి వెళ్లే పామని ఎక్స్ప్రెస్ ట్రైను తిరువారూరులో ఆగుతుంది. ఈ ఆలయ సమీపంలో యాత్రికులు బస చేయడానికి అనువైన మరియు రక్షణాత్మకమైనటువంటి హోటల్స్, సత్రాలు ఉన్నాయి. ఈ తిరువారూరులో స్టే చేసి సప్త విధంగ స్థలాల్లో మిగిలిన 6 ఆలయాలను దర్శించండి. ఈ ఆలయం ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8:30 వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయ పూర్తి సమాచారం కోసము యూట్యూబ్ సెర్చ్లో 205 లేక 206 శివక్షేత్రము శ్రీధర్ రాజుని టైప్ చేయండి. 276 పాడలపెట్ట శైవ క్షేత్రాలలో 170వ శివక్షేత్రము తిరునెల్లారులోని శ్రీ దర్బారణ్యేశ్వర స్వామి ఆలయం తిరువారూరు పట్టణానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలోను, కారైక్కల్ పట్టణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలోను, కుంభకోణం పట్టణానికి సుమారు 52 కిలోమీటర్ల దూరంలోను కలదు. ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ దర్బారణ్యేశ్వరుడు, శ్రీ తిరునల్లట్రేశ్వరుడు అని, పార్వతీమాతను శ్రీ ప్రాణాంబికయ్య అమ్మవారిని పిలుస్తున్నారు. ఈ ఆలయ పవిత్ర కోనేరులను బ్రహ్మతీర్థము, సరస్వతి తీర్థము మరియు నలతీర్థమని పిలుస్తున్నారు. తిరు జ్ఞాన సంబంధర్ నాయనారు, అప్పర్ నాయనారు మరియు సుందరమూర్తి నాయనార్ల యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది. ఈ ఆలయం శనేశ్వరుడికి అత్యంత ప్రసిద్ధి చెందినది. కుంభకోణం పట్టణ చుట్టుపక్కల గల నవగ్రహ ఆలయాల్లో ఈ ఆలయము
శనిగ్రహ పరిహార స్థలము. మహాశివుడు లింగ రూపములో ఈ ప్రాంతములో దర్భ మొక్కల మధ్య లభించినందున స్వామిని దర్భారణ్యేశ్వరుడని, ఈ ప్రాంతాన్ని ప్రాచీన కాలములో దర్భారణ్యమని పిలిచేవారు. నలమహారాజు శనిదోష ప్రభావముతో అనేక కష్టాలను అనుభవించి చివరగా ఈ ప్రదేశంలోని నలతీర్థములో స్నానం చేసి స్వామిని ఆరాధించారు. నలమహారాజు దర్భారణ్యేశ్వరుని పూజించడానికి గర్భగుడిలోకి ప్రవేశించినప్పుడు నలుడిని పట్టుకున్న శనీశ్వరుడు గర్భగుడిలోని మహాశివుడికి భయపడి నలుడిని వదిలి వెళ్లిపోయారు. తిరు జ్ఞాన సంబంధం నాయనారు తన పతికంలో ఈ విషయాన్ని తెలియజేశారు. మహాశివుని యొక్క ఆదేశానుసారము శనీశ్వరుడు ఈ ఆలయ ప్రాంగణములో ఉండి భక్తుల యొక్క కష్టాలను తీరుస్తున్నారు. తిరునల్లారు అనే పదము తిరు నలన్ ఆరు అనే తమిళ పదము నుంచి వచ్చింది. దీనికి నలధర్మరాజుకి స్వస్థత చేకూర్చిన ప్రాంతమున అర్థము. ఈ ఆలయంలోని శనీశ్వరుడికి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. చోళరాజు ముచుకుంద చక్రవర్తికి ఇంద్రుడు ప్రసాదించిన సప్త విధంగా శివలింగాల్లో ఒకటి ఈ ఆలయములో కలదు. అన్ని సప్త విధంగా ఆలయాలలో లాగానే ఈ ఆలయంలో కూడా మరకత లింగానికి ప్రత్యేక అభిషేకాలు, త్యాగరాజస్వామికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. సప్త విధంగా శివలింగాలలో పెద్దది ఈ తిరునల్లారు దర్భారణ్యేశ్వర ఆలయంలో కలదు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు మొదట నలతీర్థములో స్నానం చేశాక కోనేరు పక్కన గల వినాయకుణ్ణి, భైరవేశ్వరుడి యొక్క ఆశీస్సులు తీసుకున్నాక ప్రధాన ఆలయానికి వెళ్లే మార్గంలో ఉండే నలనారాయణ పెరుమాల్ని పూజించి తరువాత ప్రధాన ఆలయంలోని దర్భారణ్యేశ్వరుని, ప్రాణేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నాక చివరగా శనేశ్వరుడు యొక్క ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. శ్రీ దర్భారణ్యేశ్వర స్వామి ఆలయం ఉన్న ఈ తిరునల్లారు ప్రాంతానికి తమిళనాడులోని అన్ని ప్రధాన నగరాల నుంచి మంచి బస్ సౌకర్యం కలదు. కుంభకోణము, మైలాడతురై మరియు తిరువారూరు నుంచి మంచి బస్ సౌకర్యం కలదు. కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి చెందిన కారైక్కల్ పట్టణానికి చెన్నై నుంచి, పాండిచ్చేరి నుంచి మంచి బస్సు, రైలు సౌకర్యాలు కలవు. అక్కడి నుంచి ఈ ఆలయము కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉండడం వలన స్థానిక బస్సుల్లో గాని, ఆటోల్లో గాని ఈ ప్రాంతానికి చేరవచ్చు. ఈ ఆలయం ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8:30 వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయం ఎల్లప్పుడూ రద్దీగానే ఉంటుంది. కొంచెం ఎక్కువ సమయమే కేటాయించాల్సి ఉంటుంది. ఇది ఆలయ వెలుపలి ప్రాకారము. పాడలపెట్ట శైవక్షేత్ర యాత్రలో భాగంగా నేను ఈ ఆలయానికి 2 పర్యాయాలు వచ్చాను. 2 పర్యాయాలు మంచి దైవ దర్శనం జరిగినది. ఇది బ్రహ్మతీర్థము. ఇది నలతీర్థము. ఈ ఆలయ పూర్తి సమాచారం కోసము యూట్యూబ్ సెర్చ్లో 170 శివక్షేత్రము శ్రీధర్ రాజుని టైప్ చేయండి. 276 పాడలపెట్ట శైవ క్షేత్రాలలో 200వ శివక్షేత్రం నాగపట్టణంలోని శ్రీ కాయారోహణ స్వామి ఆలయము. నాగపట్టణం ప్రధాన బస్టాండ్కి
సుమారు 1 కిలోమీటర్ దూరంలో కలదు. వినాయక మందిరము. ఈ ఆలయంలోని మహాశివుడిని కాయారోహణ స్వామి అని, పార్వతీమాతను నిలయతాక్షి అమ్మవారిని పిలుస్తున్నారు. ఈ ఆలయ పవిత్ర కోనేరును పుండరీకాక్ష తీర్థమంటారు. తిరు జ్ఞాన సంబంధర్ నాయనారు, అప్పర్ నాయనారు మరియు సుందరమూర్తి నాయనార్ల యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినదే. ప్రధాన నంది మండపము. సర్పరాజు నాగేంద్రుడు ఈ ప్రాంతంలో శివుడిని ప్రార్థించాడు కనుక ఈ ప్రదేశాన్ని ఒకప్పుడు నాగై కరోణం అని పిలిచేవారు. క్రమేపీ అది నాగపట్టణంగా మారింది. ఈ ఆలయ అమ్మవారు నీలయదాక్షి భక్తుడైన అలుగుని చిత్తర్ తనకు మోక్షాన్ని ప్రసాదించమని ప్రతిరోజు అమ్మవారిని ఏడుస్తూ ప్రార్థించగా అమ్మవారి కోరిక మేరకు మహాశివుడు అతనికి మోక్షాన్ని ప్రసాదించారు. ఆ అలుగుని చిత్తరు సమాధి ఈ ఆలయ ప్రాంగణంలో కలదు. కాయారోహణ స్వామి యొక్క మందిరము. త్యాగరాజ స్వామి యొక్క మందిరము. ముచుకుంద చోళ చక్రవర్తికి ఇంద్రుడు ప్రసాదించిన సప్త విధంగ శివలింగాలలో ఒకటి ఈ ఆలయంలో కలదు. అన్ని ఆలయాలలో లాగానే ఈ ఆలయంలో కూడా ఈ మరకత లింగానికి ప్రత్యేక అభిషేకాలు, త్యాగరాజ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. ఈ ఆలయంలోని ప్రధాన నంది ఒక కన్నుతో మహాశివుణ్ణి, మరో కన్నుతో అమ్మవారిని చూస్తుంటారు. అందుకే ఈ నందిని ఇరట్టై పరవై అని పిలుస్తారు. దృష్టి సమస్యలు ఉన్నవారు ఈ నందిని ప్రార్థిస్తారు. నర్తన వినాయకుడు. దక్షిణామూర్తి. 63 మంది నాయనార్లలో ఒకరైన అధిపదర్ నాయనార్ ఈ ప్రాంతంలో జన్మించి స్వామిని భక్తితో ఆరాధించి మోక్షాన్ని పొందారు. సాధారణంగా ఆలయాల సమీప ప్రాంతాలలో ఎవరన్నా చనిపోతే ఆలయ తలుపులు మూసివేస్తారు. కానీ ఈ ఆలయ సమీపంలో మరణం సంభవిస్తే స్వామివారికి ఉపయోగించే పూలమాలను మరియు వస్త్రాలను ఆ శవం మీద ఉంచి దహనం చేస్తారు. అధిపత నాయనారు ఈ ప్రాంతంలో మరణించారు కనుక ఆ సంఘటనకు గుర్తుగా ఈ ఆలయంలో ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. సర్పగ్రహ దోషమున్నవారు ఈ ఆలయంలోని
నాగాభరణ వినాయకుడికి క్షీరాభిషేకం చేసి ఉపశమనం పొందుతున్నారు. ఈ ప్రాంతంలో నివసించే పుండరీక మహర్షి బొందితో మోక్షాన్ని పొందాలనే బలమైన కోరికతో కఠోర తపస్సు చేయగా మహాశివుడు ప్రత్యక్షమై పుండరీక మహర్షిని సజీవంగానే ఆలింగనం చేసుకుని మోక్షాన్ని ప్రసాదించారు. సాధారణముగా శివభక్తుడు చనిపోయాక అతని ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది. కాని ఇక్కడ భగవంతుడు మహర్షికి సజీవంగా ఉన్నప్పుడే ఆలింగనము ద్వారా తనలో ఐక్యం చేసుకుని మోక్షాన్ని ప్రసాదించాడు కనుక ఈ ఆలయంలోని శివుడిని కాయారోహణ స్వామి అని పిలుస్తున్నారు. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క మందిరము గజలక్ష్మి అమ్మవారు. బ్రహ్మదేవుడు. దుర్గామాత. కుక్కని కాకుండా సింహాన్ని వాహనంగా కలిగి ఉన్న ఈ ఆలయంలోని కాలభైరవ స్వామి భక్తులకు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తారని నమ్ముతున్నారు. చండికేశ్వరుడు. నా 276 పాడలపెట్ట శైవక్షేత్ర యాత్రలో భాగంగా ఈ ఆలయాన్ని నేను 3 పర్యాయాలు దర్శించుకున్నాను. మంచి దర్శనం లభించినది. నవగ్రహ మండపము. నిలయతాక్షి అమ్మవారి యొక్క మందిరము. ఈ ఆలయం ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8:30 వరకు తెరిచి ఉంటుంది. తమిళనాడులోని అన్ని ప్రధాన నగరాల నుంచి ఈ ఆలయం ఉన్న నాగపట్టణానికి మంచి బస్సు రైలు సౌకర్యాలు కలవు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నుంచి కూడా నాగపట్టణానికి నేరుగా బస్ సౌకర్యం కలదు. ఈ ఆలయం ఉన్న నాగపట్టణానికి తిరువారూరు, మయిలాడుతురై, కుంభకోణం, చెన్నై, చిదంబరాల నుంచి మంచి బస్ సౌకర్యం కలదు.
ఈ ఆలయ వెలుపలి ప్రాకారము ఈ ఆలయానికి అత్యంత సమీపంలోనే 108 వైష్ణవ దివ్యదేశాల్లో 19వ దివ్యదేశమైన సౌందర్యరాజ పెరుమాళ ఆలయం కలదు. ఈ ఆలయ పూర్తి సమాచారం కోసము యూట్యూబ్ సెర్చ్ లో 200 శివక్షేత్రము శ్రీధర్ రాజన్ టైప్ చేయండి. 276 పాడలపెట్ట శైవ క్షేత్రాలలో 243వ శివక్షేత్రము వేదారణ్యం పట్టణంలో గల శ్రీ వేదారణ్యేశ్వర స్వామి ఆలయం తిరువారూరు పట్టణానికి సుమారు 63 కిలోమీటర్ల దూరంలోను, నాగపట్టణానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలోను కలదు. ఈ ఆలయ పవిత్ర కోనేరును వేద తీర్థము, మణికర్ణికా తీర్థమని పిలుస్తారు. నా 276 పాడలపెట్ట శైవక్షేత్ర యాత్రలో భాగంగా నేను ఈ ఆలయాన్ని ఒక పర్యాయం దర్శించితిని. తిరు జ్ఞాన సంబంధర్ నాయనారు, అప్పర్ నాయనారు మరియు సుందరమూర్తి నాయనార్ల యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది. ఈ ఆలయంలోని మహాశివుడిని వేదారణ్యేశ్వరుడు, తిరుమలైనాథరు అని, పార్వతీమాతను వేదనాయికి అమ్మవారని పిలుస్తున్నారు. త్యాగరాజ స్వామి యొక్క మందిరము చోళరాజు ముచుకుంద చక్రవర్తికి ఇంద్రుడు ప్రసాదించిన సప్త విధంగ శివలింగాల్లో ఒకటి ఈ ఆలయంలో కలదు. అన్ని సప్త విధంగ ఆలయాల్లో లాగానే ఈ ఆలయంలో కూడా మరకత లింగానికి ప్రత్యేక అభిషేకాలు, త్యాగరాజ స్వామికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. అరవై 63 మంది నాయనార్లు. ప్రాచీన కాలంలో ఈ ప్రాంతాన్ని తిరుమరైకాడు అని పిలిచేవారు. దీనికి వేదాలు ఆవిర్భవించిన ప్రాంతమున అర్థము. ఇక్కడ ఉద్భవించిన వేదాలు మహాశివుణ్ణి ఆరాధించేవి. కలియుగం ప్రారంభమైనప్పుడు ఈ వేదాలు వృక్ష రూపంలో మారి శివుడిని పూజించాయి. అందుకే ఈ ప్రాంతాన్ని వేదారణ్యం అని పిలుస్తున్నారు.
నేను చూసిన అతి విశాలమైన శైవ క్షేత్రాలలో ఈ ఆలయం కూడా ఒకటి. రామనాథర్ శివలింగము. రావణాసురుని వధించిన తర్వాత శ్రీరామచంద్రుడు బ్రహ్మహత్య దోషము నుంచి విముక్తి పొందడానికి సందర్శించిన అనేక శివాలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ వేదారణ్య ప్రాంతానికి సమీపములో రామరపాదం అనే ప్రాంతములో శ్రీరాముని యొక్క పాదముద్రలు కలవు. వినాయక మందిరము. దక్షిణామూర్తి మందిరము. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి మందిరము. గజలక్ష్మి అమ్మవారు. ఆలయ పవిత్ర స్థల వృక్షము. ఆలయ వెలుపల ప్రాకారము. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామికి ప్రత్యేక మందిరం ఇది. వేదనాయకి అమ్మవారి యొక్క మందిరము.
తమిళనాడులోని అన్ని ప్రధాన నగరాల నుంచి ఈ ఆలయ ప్రాంతానికి బస్ సౌకర్యం కలదు. తిరువారూరు పట్టణానికి సుమారు 63 కిలోమీటర్ల దూరంలోను, నాగపట్టణానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వేదారణ్యం ప్రాంతానికి తిరువారూరు, నాగపట్టణాల నుంచి మంచి బస్ సౌకర్యం కలదు. నా 276 పాడలపెట్ట శైవక్షేత్ర యాత్రలో భాగంగా నేను ఈ ఆలయాన్ని ఒక పర్యాయం దర్శించుకున్నాను. ఈ ఆలయము ఉదయం 6 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నము 12 గంటల 30 నిమిషాల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయ పూర్తి సమాచారం కోసము యూట్యూబ్ సెర్చ్లో 243 శివక్షేత్రము శ్రీధర్ రాజుని టైప్ చేసి దర్శించండి. 276 పాడలపెట్ట శైవ క్షేత్రాలలో 242వ శివక్షేత్రము తిరువైమూరులోని వైమూర్నాథర ఆలయము తిరువారూరు పట్టణానికి సుమారు 27 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ఆలయ పవిత్ర కోనేరును సూర్యతీర్థం అంటారు. తిరు జ్ఞాన సంబంధ నాయనారు మరియు అప్పర్ నాయనార్ల యొక్క కీర్తనలతో ఈ ఆలయము గౌరవించబడినదే. ఈ ఆలయంలోని మహాశివుడిని వైమూర్నాథరు అని, పార్వతీమాతను పాలినుం కనన్మోలి అమ్మవారు, క్షీరపవచని అమ్మవారని పిలుస్తున్నారు. త్యాగరాజ స్వామి ప్రత్యేక మందిరము. త్యాగరాజ స్వామి మందిరము. చోళరాజు ముచుకుంద చక్రవర్తికి ఇంద్రుడు ప్రసాదించిన సప్త విధంగ శివలింగాలలో ఒకటి ఈ ఆలయంలో కలదు. అన్ని ఆలయాల్లో లాగానే ఈ ఆలయంలో కూడా మరకతలింగానికి ప్రత్యేక అభిషేకాలు, త్యాగరాజ స్వామికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. దక్షిణామూర్తి యొక్క మందిరము. వినాయక స్వామి మందిరము. నా 276 పాడలపెట్ట శైవక్షేత్ర యాత్రలో భాగంగా ఈ ఆలయాన్ని నేను ఒక పర్యాయం దర్శించుకుంటేనే. మహావిష్ణు. సూర్య భగవానుడు ఈ ఆలయంలోని మహాశివుణ్ణి పూజించారు. అందుకే ఈ ఆలయ కోనేరును సూర్య తీర్థం అంటారు.
నర్తన వినాయకుడు. దక్షిణామూర్తి. ఈ ఆలయం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి. అప్పర్ నాయనారు వేదారణ్యములో ఉన్నప్పుడు మహాశివుడు కలలో కనపడి ఈ ఆలయాన్ని సందర్శించమని చెప్పినట్లు తన పతిగములో పేర్కొన్నారు. అప్పర్ నాయనారు ఈ ఆలయానికి వచ్చి చూస్తే ఎంత వెతికినా ప్రధాన శివలింగం కనపడకపోవడంతో వినాయకుడిని అడగ్గా ఆయన గర్భాలయానికి మార్గాన్ని చూపించారు. ఇప్పటికీ ఈ ఆలయ ప్రధాన మందిరం సమీపాన గల వినాయకుడి తొండము మహాశివుని వైపు చూపిస్తూ ఉంటుంది. అమ్మవారి మందిరము. కాశీ క్షేత్రములో ఏ విధముగా 8 కాలభైరవులు కలరో ఈ ఆలయంలో కూడా 8 కాలభైరవులు కలరు. వీరిని దర్శించుకుంటే అన్ని భయాలు పోతాయని భక్తుల నమ్మకము. అష్టభైరవ మండపము. తిరువారూరు నుంచి వేదారణ్యం వెళ్లే బస్సునెక్కి సుమారు 27 కిలోమీటర్ల దూరంలోని ఈ తిరువైమూరులో దిగి వైమూర్నాథర్ని దర్శించవచ్చు. ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్లో 242 శివక్షేత్రము శ్రీధర్రాజన్ టైప్ చేసి దర్శించండి. 276 పాడలపెట్ట శైవ క్షేత్రాలలో 241వ శివక్షేత్రము తిరుక్కువలైలో గల శ్రీ బ్రహ్మపురీశ్వర ఆలయము తిరువారూరు పట్టణం నుండి సుమారు 24 కిలోమీటర్ల దూరములో కలదు. ఈ ఆలయ పవిత్ర కోనేరును బ్రహ్మతీర్థం అంటారు. తిరు జ్ఞాన సంబంధర్ నాయనార్, అప్పర్ నాయనార్ మరియు సుందరమూర్తి నాయనార్ల యొక్క శ్లోకాలతో ఈ ఆలయం గౌరవించబడినది. అరవై 63 మంది నాయనార్లో ఒకరైన కొంచెన్గట్ చోళరాజు నిర్మించిన 70కి పైగా గల మడకోవిలలో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయంలోని మహాశివుడిని బ్రహ్మపురీశ్వరుడు, కులులినాథరు అని, పార్వతీమాతను పూంకులుల్ అమ్మవారు, బ్రహ్మనాయకి అమ్మవారిని పిలుస్తున్నారు. ఈ ఆలయ ప్రాంతంలో శివుని శాపం నుంచి ఉపశమనం కోసము బ్రహ్మ తపస్సు చేసినందున ఈ ఆలయాన్ని బ్రహ్మపురీశ్వర ఆలయం అంటారు. ఈ ఆలయంలోని మహాశివుడిని నవగ్రహాలు ఆరాధించాయి. అందుకే ఈ ఆలయంలోని నవగ్రహాలు ఒకే వరుసలో నిలుచున్నట్లు ఉంటాయి. ఈ ఆలయ ప్రాంతంలో నవగ్రహాల యొక్క దుష్ప్రభావం ఉండదు. అందుకే ఈ ప్రదేశాన్ని తిరుక్కువలై అని పిలుస్తున్నారు.
పాండవ మధ్యముడు భీముడు బకాసురుని చంపిన తర్వాత తనకు అంటిన బ్రహ్మహత్య దోష నివారణ పోగొట్టుకోవడానికి ఈ ఆలయంలోని శివుడిని పూజించారు. దక్షిణామూర్తి సుందరమూర్తి నాయనారు తిరువారూరులో చేసిన నిరంతర అన్నదానానికి కావలసిన వరిధాన్యం కోసము ఈ ఆలయంలోని శివుని సహాయము తీసుకున్నారని, ఈ సంఘటనలో గుర్తుగా ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో ఉత్సవాన్ని జరుపుకుంటారు. వినాయక మందిరము చోళరాజు ముచుకుంద చక్రవర్తికి ఇంద్రుడు ప్రసాదించిన సప్త విధంగ శివలింగాలలో ఒకటి ఈ ఆలయంలో కలదు. అన్ని ఆలయాల్లో లాగానే ఈ ఆలయంలో కూడా మరకత లింగానికి ప్రత్యేక అభిషేకాలు, త్యాగరాజ స్వామికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. నటరాజస్వామి, నర్తన వినాయకుడు, లింగోద్భవమూర్తి, దక్షిణామూర్తి, నా 276 పాడలపెట్ట శైవక్షేత్ర యాత్రలో భాగంగా నేను ఈ ఆలయాన్ని ఒక పర్యాయం దర్శించుకుంటేనే మంచి దర్శనం లభించినది. మహావిష్ణుమూర్తి కాశీ విశాలాక్షి అమ్మవారు, ఇందిరలింగము, నవగ్రహాలు, బ్రహ్మదేవుడు, దుర్గామాత,
అమ్మవారి మందిరము. ఈ ఆలయం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. తిరువారూర్ నుండి వేదారణ్యం వెళ్లే బస్సునెక్కి సుమారు 23 కిలోమీటర్ల దూరంలోని ఈ తిరుక్కువలై ప్రాంతంలో దిగి బ్రహ్మపురీశ్వర ఆలయాన్ని దర్శించండి. ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్లో 241 శివక్షేత్రము శ్రీధర్ రాజుని టైప్ చేసి దర్శించండి. 276 పాడలపెట్ట శైవ క్షేత్రాలలో 237వ శివక్షేత్రము తిరుక్కర వాసల్లోని శ్రీ కన్నయ్యనాథర ఆలయము తిరువారూరు పట్టణానికి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ఆలయ పవిత్ర కోనేరును బ్రహ్మతీర్థము, శేషతీర్థం అని పిలుస్తారు. నా 276 పాడలపెట్ట శైవక్షేత్ర యాత్రలో భాగంగా నేను ఈ ఆలయానికి 2 పర్యాయాలు వచ్చాను. మొదటిసారి వచ్చినప్పుడు పునరుద్ధరణ కార్యక్రమాలు జరుగుతూ ఉండినాయి. తిరు జ్ఞాన సంబంధ నాయనారు మరియు అప్పన్ నాయనార్ల యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది. ఈ ఆలయంలోని మహాశివుడిని కన్నయ్యర నాథుడని, పార్వతీమాతను కైలాస నాయకి అని పిలుస్తున్నారు. అమ్మవారి మందిరము. కంటి దృష్టి మరియు చర్మ వ్యాధులతో బాధపడేవారు ఈ ఆలయంలో అందించే మూలికా మిశ్రమాన్ని పూసుకొని శేషతీర్థములో స్నానం చేస్తే ఉపశమనం పొందుతారని నమ్ముతున్నారు. చోళరాజు ముచుకుంద చక్రవర్తికి ఇంద్రుడు ప్రసాదించిన సప్త విధంగ శివలింగాలలో ఒకటి ఈ ఆలయంలో కలదు. అన్ని ఆలయాల్లో లాగానే ఈ ఆలయంలో కూడా మరకత లింగానికి ప్రత్యేక అభిషేకాలు, త్యాగరాజ స్వామికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ ఆలయంలోని వినాయకుణ్ణి ప్రమోద వినాయకుడు అంటారు. ఈ ప్రమోద వినాయకుడిని పూజించడం వలన భక్తులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారని నమ్ముతున్నారు.
ఈ ఆలయం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. అద్భుత శిల్పకళ, వాస్తు నిర్మాణంతో కూడిన ఆలయం ఇది. దుర్గామాత. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి. గజలక్ష్మి అమ్మవారు. తిరువారూరు నుంచి తిరుత్తురైపూండికి వెళ్లే మార్గములో సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉన్న తిరుక్కర వాసల కలదు. తిరువారూరు నుంచి మంచి బస్ సౌకర్యం కలదు. ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్ లో 237 శివక్షేత్రము శ్రీధర్రాజుని టైప్ చేయండి. అద్భుతమైన ఈ సప్త విధంగ స్థలాలు ఉన్న ప్రాంతాల్లో మనం స్టే చేయడానికి అనువైన ప్రాంతాలు తిరువారూరు, తిరునల్లారు మరియు నాగపట్టణము. ఈ సప్త విధంగ స్థలాల యాత్రకు 2 రోజులు కేటాయించండి. ఒకరోజు పూర్తిగా తిరువారూరు ఆలయంలో జరిగే అన్ని పూజలను తిలకించండి. ఈ 7 ఆలయాల సందర్శనలో భాగంగా తిరువారూరులో ప్రారంభించి తిరిగి తిరువారూరు రావడానికి మధ్యన సుమారు 175 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 3 లేక 4 వెళ్ళినట్లయితే క్యాబ్లో వెళ్లడం ఉత్తమము. క్యాబ్ వాళ్ళు 200 కిలోమీటర్లకు గాను ఒక రోజుకు 3,000 రూపాయల వరకు తీసుకుంటారు. బస్సుల్లో వెళ్లి దర్శించుకునే వారికి కూడా తిరువారూరు నుంచి ప్రతి ఆలయం వద్దకు మంచి బస్ సౌకర్యం కలదు. సమస్య లేదు. 2 రోజుల్లో ఈ 7 ఆలయాలను సందర్శించవచ్చు. క్యాబ్లో వెళ్లాలనుకునేవారు ఉదయం 5 గంటలకు తిరువారూరులో బయలుదేరి సుమారు 40 కిలోమీటర్ల దూరంలోని తిరునల్లారు దర్బారంగేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. ఆ ఆలయము ఉదయం 6 గంటల 30 నిమిషాలకంతా ఓపెన్ చేస్తారు కనుక 2 గంటల సమయం అక్కడ కేటాయించి అన్ని పూజలు చేసుకోండి. అక్కడి నుంచి సుమారు 24 కిలోమీటర్ల దూరంలోని నాగపట్నానికి వచ్చి అక్కడ గల కాయారోహణ స్వామి ఆలయాన్ని దర్శించండి. అక్కడ 1 గంట సమయం కేటాయించి 10 గంటలకు బయలుదేరి సుమారు 48 కిలోమీటర్ల దూరంలోని వేదారణ్యంలో గల వేదారణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించండి. ఈ ఆలయము పెద్ద ఆలయము, అనేక ఉపదేవతా మందిరాలు కలిగిన శక్తివంతమైన ఆలయము కనుక ఎక్కువ సమయం అక్కడ గడపండి. వేదారణ్యేశ్వర స్వామి ఆలయము 12 గంటల 30 నిమిషాలకు మూసివేస్తారు. ఆ సమయం వరకు అక్కడే గడిపి మధ్యాహ్న భోజనం లాంటి వేదారణ్యంలోనే ముగించి ఆలయ ప్రాంతంలోని 3 గంటల వరకు విశ్రాంతి తీసుకోండి. 3 గంటలకు బయలుదేరి అక్కడికి 37 కిలోమీటర్ల దూరంలోని తిరువైమూరులో గల వైమూర్నాథర్ ఆలయాన్ని సందర్శించండి. ఆ ఆలయము 4 గంటల 30 నిమిషాలకు ఓపెన్ చేస్తారు. అక్కడ 1 గంట కాలము గడిపి అక్కడికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలోని తిరుక్కువలైలో గల బ్రహ్మపురీశ్వర ఆలయాన్ని సందర్శించండి. 1 గంట సమయం ప్రశాంతంగా అక్కడ గడిపి అక్కడి నుంచి సుమారు 8 కిలోమీటర్ల దూరంలోని తిరుక్కర వాసులకి వెళ్లి కన్నీరనాథర్ను దర్శించండి. ఆలయము రాత్రి 8 గంటల 30 నిమిషాలకు మూసివేస్తారు కనుక
చివరి పూజను అక్కడ దర్శించి తిరువారూరుకు వచ్చేయండి. ఇక 7వ అతి ముఖ్యమైన సప్త విధంగ స్థలమైన తిరువారూరు త్యాగరాజస్వామి ఆలయాన్ని మరుసటి రోజు ప్రశాంతంగా రోజువారీ జరిగే అన్ని రకాల పూజలను దర్శించండి. బస్సుల్లో ప్రయాణించి ఈ సప్త విధంగ స్థలాలను చూడాలనుకునేవారు ఉదయం 6 గంటలకే తిరువారూరు బస్టాండ్కి వెళ్లి అక్కడి నుంచి వేదారణ్యం వెళ్లే బస్సునెక్కి సుమారు 13 కిలోమీటర్ల దూరంలోని తిరుక్కరవాసల్లో దిగి కన్నేర్నాథర్ను దర్శించుకొని మళ్లీ అక్కడి నుంచి వేదారణ్యం వెళ్లే బస్సునెక్కి తిరుక్కువలైలో దిగి బ్రహ్మపురీశ్వర ఆలయాన్ని దర్శించి మళ్లీ అక్కడి నుంచి వేదారణ్యం వెళ్లే బస్సునెక్కి తిరువైమూరులో దిగి వైమూర్నాథర్ ఆలయాన్ని దర్శించి అక్కడి నుంచి వేదారణ్యం వచ్చి వేదారణ్యేశ్వరుని దర్శించండి. మధ్యాహ్నంకంతా ఈ కార్యక్రమాలన్నీ ఎక్కడా కాలాన్ని వృధా చేయకుండా పోతే పూర్తి చేయవచ్చు. ఈ 4 ఆలయాల మధ్య దూరము కేవలం 70 కిలోమీటర్లు మాత్రమే. ఒకవేళ మీకు మార్గ మధ్యమంలో ఆలస్యమయ్యి మధ్యాహ్నం ఆలయం మూసివేత కన్నా ముందు వేదారణ్యానికి రాకపోతే సాయంత్రం 4 వరకు అక్కడే ఉండి స్వామిని దర్శించుకొని అక్కడి నుంచి నేరుగా నాగపట్నానికి వచ్చేయండి. వేదారణ్యానికి నాగపట్నానికి మధ్యన మంచి బస్ సౌకర్యం కలదు. నాగపట్టణంలోని కాయారోహణ స్వామిని ప్రశాంతంగా దర్శించుకొని మీరు తిరునల్లారు దర్బారణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడానికి సమయం సరిపోకపోతే సుమారు 25 కిలోమీటర్ల దూరంలోని తిరువారూరుకు వచ్చేయండి. తిరువారూరుకి నాగపట్నానికి మధ్యన ప్రభుత్వ ప్రైవేటు బస్సు సౌకర్యం బాగా ఉన్నది. తరువాతి రోజు ఉదయమే బయలుదేరి తిరునల్లారు వెళ్లి దర్బారణ్యేశ్వర స్వామిని దర్శించుకొని తిరిగి తిరువారూరుకు వచ్చి త్యాగరాజ స్వామిని దర్శించుకొని సప్త విధంగ స్థలాల యొక్క యాత్రను పూర్తి చేయండి. ఇదివరకే మీరు ఈ ఆలయాలను దర్శించి ఉంటే మీ అనుభవాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలా లైక్ కామెంటు చేయడం వలన ఈ వీడియో కొత్త వాళ్ళకి రీచ్ అయ్యి వాళ్ళు ఈ ఆలయాలను దర్శించుకుంటారు. ఈ సప్త విధంగ స్థలాలను మీరు ప్రశాంతంగా దర్శించుకునే అవకాశం మీకు కలగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ